రేపొద్దున మీరు అంటే మీరు వ్యతిరేకిస్తున్న అపాయింట్మెంట్స్ లో ఏ అపాయింట్మెంట్ ని మీరు ప్రధానంగా బాగుంటుంది? నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మా సీఎంను పట్టుకొని తప్పైతే అనలేను కానీ బట్ సమౌ నవీన్ మిత్తల్లాడు మీరు తిడితే నేను తిడితే దేశం అంతా తిట్టే ఎందుకుంటాడండి అక్కడ? నాకైతే అర్థం కాదు. మరి ఏమన్నా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో అది లేదు. ఏం ఇప్పుడు జయేష్ రంజన్ అన్నాడు, కాదు రేవంత్ రెడ్డి కూర్చున్న రేవంత్ రెడ్డి ఎదురుగున్న కంప్యూటర్లు అవంతా వ్యవస్థ అంతా మొత్తం 100 కోట్ల స్కామ్ చేసిరని బయటకు వచ్చింది. చూడండి ఇప్పుడు అంతా ఐటీ ఎవరు వీళ్ళ చేతిలోనే ఉన్నది. ఎందుకు అసలు మనకంటే ఎట్లాంటి మేధావులు లేరు అక్కడ. అసలు దిగిపోతే ఆఫీసులో అంతకంటే బ్రిలియంట్స్ ఉంటారు. నేను ఎవరో సంబడి ఇట్లాంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే మనమే మెచ్చుకున్నాం. మొదట్లో తీసుకున్నటువంటి సిటీలో ఉన్నటువంటి పోస్టింగ్స్ కానీ అట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరు మహంతిని వేయటం పవర్ఫుల్ పోస్టులలో, అండ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని వేయటం, డీజీ రవి గుప్తాని కంటిన్యూ చేయటం, ఎలక్షన్ కమిషన్ చూస్ చేసి పెట్టుకున్నా, ఇవన్నీ పాజిటివ్. అండ్ ఈవెన్ మన అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారి చాయిస్ కానీ డెఫినెట్లీ పాజిటివ్ సైన్స్ అన్ని ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. కానీ నిన్న కార్పొరేషన్ అపాయింట్మెంట్ చూసారు కదా, ఎందుకో నాకు నిరుత్సాహానికి గురైన నేను. అంటే అది నా సబ్జెక్ట్ కాదు, మనకు సంబంధం లేదు, వచ్చిన వాళ్ళని నేను కించపరచట్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో గ్రేట్. ఒక్క ఉస్మానియాకి చెందిన ఒక్కరు లేరు అందులో. కాకతీయ కేసీఆర్ని అంతగానం తిడితే ఆయన కూడా వాళ్ళం నారాయణ పట్టుకొచ్చి పదవి ఇచ్చుకునే, రసమయ్య బాలకృష్ణ తీసుకొచ్చి పదవి ఇచ్చుకునే, వాసుదేవరెడ్డికి తీసుకొచ్చి కాకతీయ యూనివర్సిటీ నుంచి పదవి ఇచ్చుకునే, అది వాళ్ళు అంతకుముందు అడ్డగోలుగా కేసీఆర్ తిట్టిన వాళ్ళకి కూడా వెనకపోతే గౌరవించి పదవులు ఇచ్చిండారు. సో నేననేది అది మన దేశం, ఆయనకి అబ్జల్యూట్లీ ఆయన ప్రెరోగేటివ్ అండి, మనం కాదనిలే. ముఖ్యమంత్రి యొక్క నిర్ణయాధికారం అది, ఎవరు క్వశ్చన్ చేయాలి ఎవరు చేయలేరు. కానీ ఒక అబ్జర్వర్గా మీరు ఎందుకు అనలిస్ట్ అన్నారు కాబట్టి నేను కూడా డిస్సాటిస్ఫై అయినా అంటున్నా. సో ఇప్పుడు మేజర్గా రేవంత్ తీసుకున్న నిర్ణయాల్లో ఈ అపాయింట్మెంట్స్ అన్నది పెద్ద నెగిటివ్ పాయింట్గా ఆయనకు కనబడుతుంది. ఒకటి, అధికారుల విషయంలో స్టిల్ కరప్టెడ్ ఆఫీసర్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. తీసేయాలి. అసలు ఏ రంగం మీద అయితే వీళ్ళు విచారణ చేస్తున్నారో ఆ రంగంలో ఉన్న కరప్టెడ్ ఆఫీసర్ అందులోనే ఉన్నారు. ఇంకా స్టిల్ ధరణిలో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. నాకు తెలియదు, నేనైతే డైరెక్ట్ సీఎం కలిసి చెప్పాలని అనుకుంటున్నా. ఆయన అడ్వైజర్స్ ఉన్నారు, ఇంపార్టెంట్ వాళ్ళని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు కదా. సో ఆ కీ అడ్వైజర్స్ యొక్క పని ఇదే. సీఎం బిజీ ఉంటాడు, మనకు అర్థం కాదు, జ్ఞాపకం రాకపోవచ్చు, వెనకుండి చెప్పాల్సిన చెప్పాలి, అయ్యా ఇది పరిస్థితి, వాడిని పెట్టేటువంటి సలహా ఇవ్వాలి.